ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 90వ కీర్తన 3వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సజీవుడైన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా. ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం ఏ ఒక్కరికి లేని భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతిరోజు ఒక భాగాన్ని మేము చదువుకోవటం, దాన్ని ధ్యానం చేయటం, దానిలో ఉన్న సత్యాలను గ్రహించటం, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, 90వ కీర్తన భక్తుడైన దైవజనుడైన మోషే వ్రాసాడు అని ఈ కీర్తన మోషే చేసినటువంటి ప్రార్థన గీతముగా మరి మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లర 3వ వచనంలో భక్తుడు అంటున్నాడు కదా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ప్రియదేవుని పిల్లరా, మానవ నిర్మితము మట్టితో ప్రారంభమైంది. ఆదిలో దేవుడు ఏం చేశాడు? ప్రియదేవుని పిల్లర చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనము, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని మరి చెప్పాను. ఆదాముతో దేవుడు చెప్పినటువంటి మాట. నరుల యొక్క మానవుని యొక్క నిర్మితము మట్టితో. ప్రియదేవుని పిల్లరా, మట్టితో మానవుని చేసిన దేవుడు, మరి నేను మట్టితో నిన్ను నిర్మించాను అని చెప్పగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారే. నీ పుట్టుక, నీ యొక్క ఆకారము, నిన్ను చేసిన వాడు ఆ దేవుడే. మట్టిలో నుండి నీవు తీయబడ్డావు, మట్టిలో నుండి నీవు రాబడ్డావు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనుషులను మంటికి మార్చుచున్నావు అనగా దేవుడు తన రూపములో, తన స్వరూపమున ఆయన మరి నరుని నిర్మించాడు. ప్రియదేవుని పిల్లరా, తన రూపంలో చేసుకున్న నరుడు అలాగున రూపుదిద్దుకొని మంటు నుండి తీయబడిన నరుడు మానవునిగా మరి ఎలా పరిణామం చెందాడు అని మనం ఆలోచన చేస్తే, ఏదైనా తోటలో ఆజ్ఞాతిక్రమం తర్వాత నరుడు మానవునిగా పరిణామం చెందాడు. ఆ పరిణామం చెందినటువంటి మానవుడు ఆ దినము నుండి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను అతిక్రమిస్తూనే వస్తూ ఉన్నాడు. గర్వాంధికారిగా మారిపోయాడు. మరి దుష్టులుగా మారిపోయారు. మరి దేవునికి లోబడిన వారిగా మారిపోయారు. అనేకమైనటువంటి దుష్ట కార్యములను చేయటానికి తమను తాము అప్పగించుకుంటూ ఉన్నారు. అందుకనే దేవుడు నరుని, మానవుణ్ణి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన శిక్షిస్తూనే ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మానవుని ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే, తనను చేసినటువంటి స్థితిని, తనను ఏ రీతిగా దేవుడు చేసుకున్నాడో ఆ స్థితిని మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు మానవుడు. అందుకని దేవుడు వారిని మరలా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇలా గర్వాంధులైన వారిని, మరి దుష్టులైన వారిని, దుర్మార్గులుగా భూమి మీద బ్రతుకుతున్న వారిని సన్మార్గంలోనికి రమ్మని, దుష్ట హృదయము వారిలో నుండి తీసివేసి మంచి హృదయం మీకు ఇస్తానని దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్ల, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మరి దేవుడు తన రూపంలో చేసుకున్న మానవుడు గర్విష్టి అయి దేవుని యొక్క గుణలక్షణాలను పొందుకోవలసినటువంటి మానవుడు ఈ రోజున దైవికమైన లక్షణాలను విడిచిపెట్టి లోక సంబంధమైన దుష్ట కార్యములను మనసు నిండా పెట్టుకొని ఈ రోజున దేవునికి దూరమైపోతా ఉన్నాడు. నిజమైన దేవుడు ఎవరో, తన రూపాన్ని దేవుడు మరి మానవులను ఎలా చేశాడో చెప్పగలిగిన వాడు మరి ఏకైక దేవుడు
మరి యేసు ప్రభుల వారే. ప్రియదేని పిల్లరా, ఆ రోజు దేవుడు మనుషులను మంటికి మార్చుచున్నాడు. మనుషులను మంటి నుండి తీసినటువంటి గొప్ప దేవుడు. మట్టి నుండి తీశాను, నీవు మಣ್ಣైపోతావు మరలా అని దేవుడు సెలవిచ్చాడు. ఆజ్ఞాతి క్రమం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే దేవుడు చెప్పాడు, నేను మంటి నుండి నిన్ను ఎలా తీశానో అలానే నిన్ను మళ్ళా మంటికి చేరుస్తా, జాగ్రత్త, జాగ్రత్తగా బ్రతుకు అని దేవుడు మరి ఆదామును ఏదోని తోటలో నుండి తీసివేశాడు. ప్రియదేని పిల్లరా, ఆ దినము నుండి ఈ దినము వరకు మరి బలహీనుడైనటువంటి అజ్ఞాన జీవులెంత మరి అజ్ఞానముతో గర్విష్ఠులై దేవుని వాక్యాన్ని, దేవుని విధులను, కట్టడలను మరి ధిక్కరిస్తూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. అయినా దేవుడు తన ప్రేమతో, తన కృపతో పిలుస్తూ ఉన్నాడు, నరులారా తిరిగి రండయ్యా, నేను మీకు రక్షణ కలుగజేస్తాను అంటున్నాడు. ఆ రక్షణ ఈ దినాన అనేక మందికి అవసరం. ఆ రక్షణ ఇచ్చేవాడు క్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఆయన ప్రేమ కలిగి పిలుస్తూ ఉన్నాడు, నరులారా రండని ఆయన మరలా పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు నామం ఎరుగని నా ప్రియ జనాంగమా, నా ప్రియ సహోదరులారా, యేసు నామము ఎంత కృపకలదో, యేసు నామము నిన్ను ఎలా రూపించిందో, నీ రూపమును, నిన్ను రూపించిన విధమును నీవు చూస్తే ప్రియదేని పిల్లరా, ఎంతో ఆశ్చర్యము. తన రూపంలో నేను చేసుకున్నాడు. అయితే నీవు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుతున్నావు. జాగ్రత్త, ఆయన మరలా త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన రాకముందే నిజ దేవునిని కనుగో, దేవుణ్ణి మరి నిజ దేవునిని ఆరాధించడం నేర్చుకో. ఒకవేళ ఆయన రాక మరి ఆలస్యం కాకుండా వచ్చేస్తే సత్యవంతుడైన దేవుడిని నీవు తెలుసుకోకపోతే నీ జీవితం వ్యర్థమే కాదు. ఈ లోకంలోనికి ఆయన మరలా రాబోతా ఉన్నాడు. ఆ సత్యవంతుడైన దేవుడు యేసు ప్రభుల వారేనని, తన రూపంలో నిన్ను చేసుకున్నాడని గుర్తించినట్లయితే ఈరోజే ప్రభువు నామమును అంగీకరించు, యేసు నామమున రక్షణ పొందుకో. దేవుడు నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రకంగా దేవుడు మీ కుటుంబాలను, మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీవు నీ రూపంలో నాయన మంటితో నరుని నీవు నిర్మించావు. ఆ నిర్మాణములో నీవు చేసినటువంటి గొప్ప నైనా తండ్రి మనిషిని బట్టి అయ్యా, నీ రూపంలో వారిని చేసినందుకు నువ్వు ఎంతో సంతోషించావు నాయన. అయితే ఆనాడు ఆదిలో చేసిన మా తల్లిదండ్రులు అయ్యా, ఇదిగో తండ్రి, అవాదములు చేసిన అజ్ఞాతిక్రమం మా జీవితంలోనికి పాపము రూపంలో ప్రవేశించి ఉండగా అయినా నీవు నరులను ప్రేమిస్తూ ఉన్నావు నాయన, మానవులను ప్రేమిస్తూ ఉన్నావు నాయన. అయినా ప్రేమలకు బద్దులు కాకుండా నాయన ఈ రోజున నీ ప్రేమను విడిచి తిరుగుతూ ఉన్నారు. అనేక మంది లోకముతో స్నేహం చేస్తూ నిత్యమైన నిత్య రాజ్యమును పోగొట్టుకుంటా ఉన్నారు నాయన. అలాంటి వారందరితో మీరు మాట్లాడారు. మరలా నీవు పిలుస్తున్నావని ఒక్కసారి నీ పిలుపుకు వారు చెవియొగ్గి అయా మరలా నీ వైపు తిరిగినట్లుగా సహాయం దయచేయమని, నీ నామ మెరుగున వారు ఈ మాట వింటూ ఉండగా నాయన వారి జీవితంలో నాయన ఒక నూతనమైన తీర్మానంతో వారిని అలంకరింప చేయమని, అందరూ అంతటా మారు మనసు పొంది నీ నామమును అంగీకరించినట్లుగా సత్యవంతుడమైన దేవుడవు నీవేనని, ఉన్న దేవుడవు నీవేనని, నేనే అన్న దేవుడవు నీవేనని లోకమంతా గ్రహించినట్లుగా సహాయం దయచేసి నీవే మహిమ పొందుకమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ దినమే చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.